మరియు నా తోటి ఉపాధ్యాయురాళ్ళందరికీ కూడా నమస్కారాలు. తర్వాత పిల్లలకు నా ఆశీస్సులు. నేను కూడా ఎక్కువ టైం తీసుకొని చాలా కొంచెమే చెప్పేసి వదిలిపెడతాను. గర్ల్స్, ఇప్పుడు మనకు లైఫ్ ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. 10th క్లాస్ అంటే ఇంకా అయిపోతుంది, కాలేజ్కి వెళ్తారన్న ఫీలింగ్ చాలా ఉంటుంది. మీరు అందరూ నోయింగ్లీ అన్నోయింగ్లీ ఎవ్రీవన్ ఈజ్ ప్రిపేరింగ్ వెల్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు receive the good result from this SSC board. But only thing is, life is not very easy. Now you people are in a protection atmosphere. At home, your parents are there. Here, the teachers are there. Each and every behaving of your we are observing. And parents and teachers, we are guiding to you. But even though some attractions are there, especially naturally there is a society is like that, the scenes are like that, the situations are creating like that. We are closely moving with boys and girls. It's a natural thing, but one thing, we should have control on our emotions. We understood as a B.Ed students, we are all studied the psychology and everything. We understood your feelings at adolescence age. And one more thing, that is according to your age, these attractions are common, but we should be control on our mind and we should behave decently in the society. For each and every incident in our special moments, there is a time is there. In 10th class, it is only the thing we have to pass the exam. We should not think about the other things. And for the college and next career and next marriage is also one of the part of our life. Both are for the society, both are important, boys and girls. There should be equality. There should not be inequality. But nowadays, తొందర ఏదో పాట ఉంది కదా, తొందరపడి ముందే కూస్తున్న కోయిల అనేదో పాట ఉంది, తెలుగులో ఉంది, మంచి పాట. ఆ పాట పాడితే మళ్ళీ అందరు ఎక్కిపోతారు. వద్దొద్దు నా టైం లేదు, మన పిల్లలు వినరు. ఎందుకంటే అట్లాంటి పనులు చేయకండి. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్కు మనకు టైంలో జరిగిపోతుంది. మీరు ఇష్టపడ్డ వాళ్ళని, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, అంటే ప్రేమించడం అంటే లవ్, పేరెంట్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. లవ్ అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్. ఒకటే లవ్ కాదు, ప్రేమించడం అనే దానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది దానికి. అందులో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. మన మ్యారేజ్ చేసుకోవడము, మనకంటూ మన వాళ్ళని క్రియేట్ చేసుకోవడం అనేది మన పార్టే. కానీ అదే లైఫ్ కాదు, ఆ లైఫ్ కాదు. తర్వాత ఏజ్ని బట్టి ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. మీకు ఇప్పుడు ఇష్టంగా అనిపించింది రేపు కష్టంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏవైతే ఇష్టపడుతున్నారో, ఇవి లేకుండా మేము ఉండలేము అని అనుకుంటున్నారో, రేపు పొద్దున మనకు అవే హర్డిల్స్ అవుతాయి. మనం ఆ హర్డిల్స్ నుంచి బయటకు రాలేము. ఇప్పుడు మిమ్మల్ని పర్ఫెక్ట్గా ప్రేమించే వాళ్ళు ఎవరంటే మీ తల్లిదండ్రులు, తర్వాత మీకు పరిచయమైనటువంటి గురువులు, ప్రైమరీ హై స్కూల్ టీచర్స్ మాత్రమే నిస్వార్థంగా మిమ్మల్ని ఇట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి టీచర్ కూడా, ఎందుకంటే మాకు పిల్లలు ఉంటారు, మా పిల్లలతో పాటే మీరు అంతే. మేము ఎలా మా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో మిమ్మల్ని అలాగే చూడాలి కూడా, చూస్తున్నాం కూడా వర్కింగ్ అవర్స్లో. ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ద సర్వీస్, వీఆర్ డూయింగ్ ద జాబ్. సో ఫర్ ద జాబ్ దర్ ఇస్ అ టైమింగ్స్ ఆర్ దేర్. ఇన్ ద టైమింగ్స్ వీఆర్ గివింగ్ ద సర్వీసెస్ టు యూ ఓన్లీ. సో దట్ మీరు ఇది అర్థం చేసుకోండి. అనవసరమైన అట్రాక్షన్స్లో పోకండి. మీకు ఏమైనా ఇష్టాలు ఉన్నా కూడా పక్కన పెట్టండి. నేను వదులుకోమని చెప్పట్లేదమ్మా, మీరు అర్థం చేసుకోండి. మీ ఇష్టాలని మీరు గౌరవించుకోవాలి, వదులుకోకండి. కానీ ఇప్పుడు ప్రయారిటీ ఏంటంటే ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వడం. పాస్ అయిన తర్వాత మీ మైండ్ మీకే మార్పు వస్తుంది. ఆ మార్పు ఉన్నా కూడా మీకు ఇంకా ఇష్టం అనిపించింది, పక్కన పెట్టండి. మీరు కెరీర్, ఆర్థిక స్వాతంత్రం అనేది నవడేస్ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు భర్త మీద భార్య, భార్య మీద భర్త డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు.
ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ద ఎకనామికల్ ఇండిపెండెన్సీ. అది ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాము. నాట్ ఓన్లీ చాలామంది అంటుంటారు చదువుకొని జాబులు చేయాలా అంటుంటారు. చదువుకు సంబంధమే లేదు. చదువు జాబు కోసం కాదు. చదువు అనేది మన జీవితాన్ని క్రియేట్ చేసుకోవడానికి, మన అందంగా మలుచుకోవడానికి, మనకు తెలివితేటలు ఇచ్చి ఏ విధంగా మనం అందంగా డిగ్నిటీగా సొసైటీలో బతకాలో చెప్పేదే చదువు. మీరు బిజినెస్ చేయండి, హౌస్ వైఫ్ ఉండండి, జాబ్ చేయండి, ఏదైనా చేయండి, ఆ చదువు అనేది మీకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంది. ఈవెన్ మీ నిర్ణయాలు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో కూడా హెల్ప్ చేస్తుంది. నేను అందుకే చెప్తున్నా, నేను చాలా కొంత అబ్జర్వ్ చేసి చెప్తున్నా. నేను మీ ప్రయారిటీస్ వేరైతున్నాయి. ఈ టైంలో ఎస్ఎస్సి మూమెంట్లో మీ ప్రయారిటీ ఒక్కటే చదువు, ఎగ్జామ్ పాస్ అవ్వడం. ఆ తర్వాత మీ ముందు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడంలో యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ యువర్ వెల్ విషర్స్. పియర్ గ్రూప్ మాత్రం ఫ్రెండ్స్ మట్టుకు సెట్ ఆఫ్ ఫూల్స్ సిట్ టుగెదర్. మనలాంటి వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అవుతారు. ఎప్పుడు కూడా మన నిర్ణయాలు, జీవితం నిర్ణయాలన్నీ కూడా ఫ్రెండ్స్తో చర్చించొద్దు. దయచేసి ఇది గమనించండి. మీరు శ్రేయోభిలాషలు, మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళతో చర్చించండి. మీరు నిర్ణయాలు తీసుకోండి. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఫ్రెండ్సే. మీకున్న చైల్డ్ మైండ్ వాళ్ళకు కూడా ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? చాలామంది ఫ్రెండ్స్ని కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు సమంజసం? ఎవ్వరు కూడా ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకోవాలి. కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము మీరు మీ తల్లిదండ్రులను చర్చించాలి, మీ గురువులను చర్చించండి, మీ అక్కలు అన్నలు అందరు. మన ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యం. ఫ్యామిలీలో ఎవరో ఒకరు మన గురించి మీకు చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళ మీద. ఈవెన్ అమ్మ నాన్న కన్నా వాళ్ళతో ఎక్కువ చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళతో చెప్పుకోండి. అక్కడ ఏమి మీకు దొరకకుంటే హెల్ప్ టీచర్స్ ఉన్నారు, రండి. మీ అందరికీ ఎవరో ఒకరు ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళండి, చర్చి మాట్లాడుకోండి. మంచిగా మీరు నిర్ణయాలు తీసుకోండి. హ్యాపీగా ఉండండి. కలర్ఫుల్ లైఫ్ అనుభవించండి. మా గురువులందరి తరఫున, మా టీచర్స్ అందరూ కోరేది ఒక్కటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ వీఆర్ విషింగ్ దట్ యూ షుడ్ పాస్, యూ గెట్ గుడ్ రిజల్ట్ అండ్ యూ షుడ్ డిజైన్ యువర్ లైఫ్ యాజ్ యూ విష్. థ్యాంక్ యూ.